వరములు కురిసే వేళ పరపుత్రుని పూజకు వేళ, వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ, మన ప్రభు యేసుని అర్చించా వందన హృదితో వడి వడి రండి. వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ. ఈనాటి ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా ఈ పూజను స్పాన్సర్ చేస్తున్నటువంటి సంతోషీస్ 3 o'clock గ్రూప్ వారి యొక్క విన్నపం ఏంటి అనంటే, ఫర్ గాడ్స్ ప్రొటెక్షన్ అనాయింటింగ్ అపాన్ రెవరెండ్ ఫాదర్ బెన్నీ, ఫాదర్ ప్రదీప్, ఫాదర్ అనిల్, సిస్టర్ భాను అండ్ ఆల్ రోసరీ టీమ్ మెంబర్స్, వీరి కొరకు ప్రత్యేకంగా ఈ యొక్క పూజను స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క పూజలో ప్రార్థన చేయమని అడిగిన వారు, థ్యాంక్స్ గివింగ్ మ్యాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ Gade Inaredi and all of the souls to rest in peace, Mass offered by Gade Lucy Rani family members. Mass for Almighty God for all the blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, Mass offered by Boga Arogyam and family. For God's protection, good health of Manohar Sagar, Amal Sagar and Parvati, and for God's wisdom and bright future of Amal Sagar, Mass offered by Parvati. For the departed soul of Mary Shanti to rest in peace, and for the bright future for her children, Mass offered by Pushpa. For God's blessings upon St. Anne's School, Janagam, Mass offered by Sister Mary. Thanksgiving Mass on the occasion of 20th marriage anniversary on 28th August 2024, Mass offered by K. Srinivas and K. V. Sunitha. For good health and peace in family on the occasion of 45th birthday of K.V. Sunitha Rani, Mass offered by family. For all the departed souls of fathers and sisters to rest in peace, Mass offered by Prabha. For the departed soul of Babu Rao Borra on the occasion of 4th death anniversary, Mass offered by Borra Manjula and her family. Thanksgiving Mass for success of surgery and blessings with baby to Jammi Saujanya, Mass offered by Jammi Pradeep Kumar. వీటితో పాటుగా మన ప్రతి అవసరాన్ని దేవునికి తెలియచేస్తూ ప్రార్థన చేద్దాం. సంతానమును దయచేయమని, బిడ్డలకు భవిష్యత్తును, ఉద్యోగములను దయచేయమని, చదువులలో తోడుగా ఉండమని, బలహీనతలలో వ్యసనములలో చిక్కుకున్న వారికి దేవుడు విడుదలను విముక్తిని కలుగు చేయాలని, కట్టబడుచున్నటువంటి ఇంటికి దేవుడు ధన సహాయము చేయాలని, ఆర్థిక ఇబ్బందులను ప్రతి ఒక్కరిని దేవుడు ఆదుకోవాలని, వీసా నిమిత్తము ఇంటర్వ్యూలో దేవుడు తోడై వీసాని దేవుడు దయచేయాలని, ఇతర దేశములలో పర్మనెంట్ రెసిడెన్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి దేవుడు మార్గము తెరవాలని, పాడి పంటలను వృద్ధి చేయాలని, ఇంకను మన వ్యక్తిగత అవసరములను దేవునికి తెలియచేస్తూ ఇక దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుడి ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్య రీతిగా కొనియాడు నిమిత్తము మనము చేసినటువంటి పాపములను, దోషములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాప మన్నింపును, క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఓ సర్వేశ్వరా, నీవు విశ్వాసుల మనస్సులను ఏకైక లక్ష్యము మీద నిలిపియుంచుదువు. కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దానిని ప్రేమించినట్లును, నీవు వాగ్దానము చేసిన దానిని కాంక్షించినట్లును అనుగ్రహింపుము. స్థిరము కాని ఈ ప్రపంచములో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలములపైననే హృదయములు లగ్నమయ్యుండునట్లు కరుణింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించెడు మా ప్రభువును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 17వ వచనం నుండి 25వ వచనం వరకు. క్రీస్తు నన్ను సువార్త ప్రకటించుటకు పంపెను, కానీ జ్ఞానస్నానమును వసుగుటకు కాదు. క్రీస్తు శిలువ మరణము శక్తి విహీనము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. ఏలైనా భ్రష్టులైపోవచ్చున్న వారికి క్రీస్తు శిలువ మరణమును గూర్చిన సందేశము అర్ధరహితమైనది, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ఏలైనా జ్ఞానుల జ్ఞానమును నేను ధ్వంసము చేయుదును, వివేకవతుల వివేకమును నేను తృణీకరింతును అని పవిత్ర గ్రంథం పలుకుచున్నది. కనుక జ్ఞాని గతి ఏమి? పండితుని గతి ఏమి? నేర్పులకు లౌకికవాదుల గతి ఏమి? లౌకికమగు వివేకమును దేవుడు అవివేకమని నిరూపించలేదా? దేవుడు తన జ్ఞానమందు సంకల్పించిన విధమున లోకము తన జ్ఞానము చేత ఆయనను ఎరుగలేకపోయెను. అందువలన మనము చేయు సువార్త ప్రకటనము అను వెర్రితనము చేత విశ్వసించు వానిని రక్షించుట ఆయనకు ఇష్టమాయెను. యూదులు అద్భుతములను కోరుచున్నారు, గ్రీకులు వివేకమునకై ప్రాకులాడుచున్నారు. అయితే యూదులకు ఆటంకమును, అన్యులకు అవివేకమును అగు సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించుచున్నాము. కావున దేవుని పిలుపును పొందిన యూదులకును అన్యులకును క్రీస్తే దేవుని శక్తియు, దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఏలైనా దేవుని అవివేకమని తోచినది మానవుని వివేకము కంటెను గొప్పది అని, దేవుని బలహీనత అని తోచినది మానవుల శక్తి కంటెను దృఢమైనది. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. తోడు ఉన్నావయ్యా, నాకు భయమే
భయమేలా నా యేసయ్యా, నీవు నాలోని ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోని ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోని ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నాలోని ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 25వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 13 వరకు వాక్యము. మత్తయి సువార్త 25వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 13 వరకు వాక్యము. పరలోక రాజ్యము ఇట్లుండును. 10 మంది కన్యలు తమ కాగడాలతో పెండ్లి కుమారునకు స్వాగతమీయ ఎదురేగిరి. అందు 5 వివేకవతులు, మరి 5 అవివేకవతులు. అవివేకవతులు తమ కాగడాలతో పాటు నూనెను తీసుకొని పోలేదు. వివేకవతులు తమ కాగడాలతో పాటు పాత్రలలో నూనెను తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుని రాక ఆలస్యము కాగా వారెల్లరూ కునికి నిద్రించుచుండిరి.
అర్ధరాత్రి సమయమున ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు, అతనికి ఎదురు వెళ్ళుడు అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ నిద్ర నుండి మేల్కొని తమ కాగడాలను సవరించుకొనసాగిరి. అవివేకవతులు వివేకవతులతో, మా కాగడాలు కొడిగట్టుచున్నవి, మీ నూనెలో కొంత మాకీయుడు అని కోరిరి. అందుకు ఆ వివేకవతులు, మాకు మీకు ఇది చాలదు, అంగడికి వెళ్ళి కొని తెచ్చుకొనుడు అనిరి. వారు కొనుటకు పోయిరి. ఇంతలో పెండ్లి కుమారుడు రానే వచ్చెను. సిద్ధముగానున్నవారు అతని వెంట వివాహ మహోత్సవమునకు వెళ్ళిరి. ఆపై తలుపు మూయబడెను. తరువాత మిగిలిన కన్యకులు వచ్చి, ప్రభు ప్రభు తలుపు తీయుడు అని మొరపెట్టిరి. ఆయన, నేను మిమ్ము ఎరుగనని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. కనుక మెలకువతో ఉండుడు, ఏలైనా ఆ దినమును ఆ గడియను మీరు ఎరుగరు అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ వాక్యమును అనేక మార్లు మనము వివరింపగా విని ఉన్నాం. అనేక మంది అనేక విధములుగా ప్రత్యేకంగా ఈ యొక్క వాక్యమును ప్రకటించిన వారే. అయితే మరొకసారి దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. 10 మంది కన్యలు. కొన్ని మాటలు మనం గమనించినట్లయితే ఈ 10 మంది యొక్క సదుద్దేశము ఏంటి అనంటే, పెండ్లి కుమారుడు వస్తాడు, ఆయనను మనము ఎదుర్కోవాలి, ఆయనను స్వీకరించి ఆయనతో పాటుగా పెండ్లి విందులోనికి వెళ్ళాలి. ఇది మొదటి తలంపు, ఇది మొదటి ధ్యేయము. ఆ తర్వాత 10 మంది దగ్గర కాగడాలు ఉన్నవి. 10 మంది కూడా నిద్రించారు. 10 మంది కూడా పిలుపు స్వరాన్ని విన్నారు. కానీ ఇక్కడ వచ్చినటువంటి లోపము ఏంటి అనంటే, వ్యత్యాసము ఏంటి అనంటే నూనె. వివేకవతులైనటువంటి వారు ముందుగానే సిద్ధపడి వారితో పాటుగా మరికొంచెం ఎక్కువ నూనెను తీసుకొని వచ్చారు. కానీ అవివేకవతులు వారేం చేశారంటే, ఇది సరిపోతుందిలే అన్నటువంటి నిర్లక్ష్యపు వైఖరితో పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి ఉన్నంతలోనే వెళ్ళారు. అయితే ఆ నూనె అనేటువంటిది వివేకవతులుగా పిలువబడింది, లేనటువంటి వారిని అవివేకవతులుగా బోధించడం జరిగింది. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను అనుకోండి, వివేకవతుడివా అవివేకవతుడివా? ఈ ఇద్దరిలో ఏ గుంపుకు చెందావు నువ్వు అంటే, ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాట ఏంటంటే, నేను వివేకం కలిగిన వాణ్ణి, నేను ఆ 5గురిలో ఒకడిని, ఆ గుంపే నాది అని చెప్తావు. వెరీ గుడ్. మరి నీ దగ్గర సరిపడినంత నూనె ఉన్నదా? సరిపడిన దానికన్నా మరికొంత ఎక్కువ ఉన్నదా? అంతటి సిద్ధపాటు నీవు కలిగి ఉన్నావా అని ఆలోచించేద్దాం. ఈరోజు మనము చదువుకున్నటువంటి మొదటి పట్టణంలో కొన్ని మాటలు పౌలు గారు రాస్తున్నారు కదా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో పౌలు గారు అంటున్నారు, క్రీస్తు నన్ను సువార్తను ప్రకటించుటకు పంపెను, కానీ జ్ఞాన స్నానమును వసకుటకు కాదు. క్రీస్తు శిలువ మరణము శక్తి విహీనము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. ఇక్కడ ఈ మాటల్లో పౌలు గారు ఏమంటున్నారంటే, నన్ను సువార్తను ప్రకటించుటకు పంపెను, కానీ జ్ఞాన స్నానమును వసకుటకు కాదు అని ఇక్కడ మనం పౌలు గారు రాయగా చదువుకున్నాం, విన్నాం. అంటే ఆయన దేని కొరకు పిలువబడ్డాడో దానిని గురించే ఆయన సిద్ధపాటు ఉన్నది. ఆ పిలుపులో ఉన్నటువంటి పరమార్థంను గ్రహించి ఆ పిలుపుకు తగినటువంటి పని చేయటము ఆయన ప్రారంభించాడు. అంతేకాని ఆ పిలుపునకు మించినటువంటి
మరొక భారాన్ని ఈయనగా ఆ భారాన్ని భుజముల మీదకి ఎత్తుకోలేదు. ఇప్పుడు జరిగేటువంటి సన్నివేశము ఏంటి అనంటే, దేవుడు మనలను ఒక పని నిమిత్తము, ఒక కార్యాచరణ నిమిత్తము ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఆ పనిలో మనము నిమగ్నులమై సామర్థ్యమును, నైపుణ్యమును, మనకు కలిగినటువంటి తలాంతులన్నింటిని కూడా ఆ కార్యాచరణ నిమిత్తమే ఉపయోగించాలని, ఆ కార్యములో మనము జయించాలని ఆయన మనల్ని ఒక పని నిమిత్తం పిలిచాడు. అయితే పిలువబడినటువంటి ఈ పనిని మరిచి మనకు దేని గురించి అయితే దేవుడు పనిని ఇవ్వలేదో, దేనిని మనకి ఇవ్వలేదో దానిని భుజముల మీద ఎత్తుకొని ఏమైపోతున్నామంటానంటే దేవునికి దూరమై పోతూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు తన శిష్యులను పిలిచి వారిని పరిచర్యకు పంపుచు పలికినటువంటి మాటలు లూకాసు వార్త 10వ అధ్యాయము 4వ వచనంలో ఒకసారి చదువుకుందాం. మీరు జాలనైనను జోలనైనను పాదరక్షకులైనను తీసుకొని పోరాదు. మార్గ మధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవలదు. చాలు. యేసుక్రీస్తు వారు తన శిష్యులను సువార్త ప్రకటన నిమిత్తం పంపిస్తూ వారికి కొన్ని సందేశాలు ఇచ్చారు, కొన్ని నియమాలను పెట్టారు. ఆ నియమాలలో ఒక మాట, మార్గ మధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు అని చెప్పారు. ఎందుకు చెప్పారు ఆ మాట అంటే, నీవు పిలువబడినటువంటి పిలుపు ఒకటి ఉన్నది, దేవుడు నీకు ఇచ్చినటువంటి పని ఒకటి ఉన్నది, ఆ పనే చేయాలి, ఆ పిలుపుకు తగినట్లే జీవితం ఉండాలి అని అర్థం అక్కడ. అది కాకుండా నీవు మార్గ మధ్యలో కుశల ప్రశ్నలు అడగటం మొదలుపెట్టావు అనుకోండి, ఏమైపోయిద్ది అంటే నువ్వు ఎందుకు పిలువబడ్డావో మర్చిపోతావు, నువ్వు చెల్లాల్సిన గమ్యాన్ని మర్చిపోతావు, నువ్వు చెప్పవలసిన మాటను మర్చిపోతావు, అన్నిటిని మర్చిపోయి పనికి రానటువంటి ముచ్చట్లు పెట్టుకుంటూ, పనికి రానటువంటి విషయములలో నీకున్నటువంటి శక్తిని, సమయాన్ని వృధా చేసుకుంటావు అని యేసయ్యకి తెలిసి చెప్పిన మాట ఏంటనంటే, నీవు వెళ్ళేటువంటి మార్గంలో ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు అని చెప్పారు. అయితే ఇప్పుడు మనకు అనేక మంది ఎలా కనిపిస్తున్నారు అనంటే, చెప్పింది మాత్రం చేయరు కానీ మిగతా అన్ని చేయటానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు అనంటే, నీకు ఒక బాధ్యతనిచ్చాడు, నీకు దేవుడు ఒక భారాన్ని ఇచ్చాడు, నీవు చేయవలసినటువంటి పనిని నీకు నిర్దేశించాడు. అది తప్ప నీవు మిగతా 1,00,000 పనులు చేస్తావు. దేవుడు సంతోషిస్తాడా? దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడా? కాదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిని, ఆ కార్యమును నువ్వు నెరవేర్చిన వాడవైతే ఆయన సంతోషిస్తాడు. నీ యజమానుడు నీకు పనిచ్చాడు, ఆ పని యందు నీ ఆసక్తి ఎంత ఉన్నది, ఆ పనిలో నీవు ఎంతగా ఇన్వాల్వ్ అయ్యావు, ఆ పనిని గురించి నువ్వు ఎంత కష్టపడుతున్నావు, ఎంత ప్రయాసపడుతున్నావు. అది కాకుండా పనికి రానటువంటి ముచ్చట్లు, పనికి రాని మాటలు, విలువలైనటువంటి విషయాలలో ఆసక్తి కలిగి ఉంటే పని ఆగిపోయింది. ఇక్కడ ఈ 10 మంది మనకి ఒక చక్కటి ఉదాహరణ కనిపిస్తున్నారు. ఈ 10 మంది ఏం చేస్తున్నారంట అంటే, ఇవ్వబడిన పని ఒకటి. ఏంట పని అంటే, వెళ్ళేసి యేసుక్రీస్తు వారిని అనగా పెండ్లి కుమారుని మీరు స్వీకరించాలి, ఆయనతో కలిసి విందులోకి వెళ్ళాలి. అయితే 10 మంది అది ఆలోచనతో పోయారు, మంచి ఉద్దేశంతో వెళ్ళారు. 10 మంది దగ్గర కాగడాలు ఉన్నాయి. ఈ కాగడాలు ఉన్నప్పటికీ 10 మంది నిద్రపోయారు, 10 మంది స్వరాన్ని విన్నారు. కానీ పెండ్లి కుమారుని స్వీకరించింది మాత్రం 5గురేనంట. ఎందుకని అంటే, వారికి తెలుసు వారు వెళ్ళినటువంటి పని ఏంటి అని, వారు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా ఆయన స్వీకరించాలని వారికి మాత్రమే తెలుసు. మిగిలిన వారు దాన్ని గ్రహించలేకపోయారు. అందుకని చివరిలో వాక్యం అంటుంది కదా, మెలకువ కలిగి ఉండండి.
మీరు మెలకువ కలిగి ఉండాలంట. దేనిని బట్టి మెలకువగా ఉండాలి అంటే, నీ సిద్ధపాటు ఎలా ఉన్నది, నీ శక్తి సామర్థ్యమును దేవుని కొరకు ఉపయోగించినావా లేదా, నీకు ఇవ్వబడినటువంటి తలాంతులను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావు, దేవుని కొరకు ఆత్మలను రక్షిస్తున్నావా లేదా, దేవుని కొరకు సంఘమును నిర్మిస్తున్నావా లేదా, వారి యొక్క ఆధ్యాత్మిక స్థితిగతులను నీవు బలపరుచున్నావా లేదా, దేవుని పేరిట ప్రజలను ఆశీర్వదిస్తున్నావా లేదా, దేవుని ప్రజల కొరకు నువ్వేం చేస్తున్నావు అనేటువంటి విషయాలన్నీ కూడా నువ్వు గమనం కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఎందుకనంటే ఆయన ఈ సమయంలోనే సరే నిన్ను పిలిచి లెక్క అడగొచ్చు. సమయం దాటిపోయిన తర్వాత నీవు పిలిచినా, తలుపు తట్టినా, నీవు వెదకినా ఆయన నీకు దొరకడు. నువ్వు పిలిచినా ఆయన ఆలకించడు, నువ్వు వెదకినా ఆయన నీకు దొరకడు. అవివేకవతులైనటువంటి కన్యలు అదే చేశారు. ఒక్క అడుగు ముందు ఆలోచన చేసినట్లయితే వారి జీవితాన్ని సరిచేసుకునేవాళ్ళే కదా, వారు కూడా పెండ్లి విందులోకి వెళ్ళేవారే కదా. అలా కాకుండా మందమతులుగా జీవించటం వలన ఏమైపోయింది అంటే, పెండ్లి విందులోనికి ప్రవేశము కొట్టివేయబడింది, నిరాకరింపబడ్డారు. ఈరోజు నీ స్థితి కూడా అలానే ఉన్నదా? ఆలోచించే. మందమతునిగా ప్రవర్తిస్తున్నావా? జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నావా? ఎందుకంటే నిన్ను పిలిచినటువంటి పిలుపు ఉన్నతమైనది, నీకిచ్చినటువంటి భారము బాధ్యత గొప్పది. మెలకువ కలిగి ఉంటే నీవు కూడా పెండ్లి విందులో భాగం పొందుకుంటావు. అలా కాకపోతే నీవు విడవబడతావు, అవివేకునిగా పరిగణింపబడతావు, లెక్కింపబడతావు. సమయం మించిపోయిన తర్వాత నువ్వు ఎంత ప్రయాసపడినా, ఎంత వెదికినా, ఎంత పిలిచినా ప్రయోజనము ఉండదు. ఇంతకు మించిన మంచి తరుణము మరొకటి లేదు, రాదు అని తెలుసుకొని నీవు కనుక మెలకువ కలిగి ఉండగలిగితే, నీకు దేవుడిచ్చినటువంటి ధన్యత యందు, నిన్ను పిలిచినటువంటి ఆ పిలుపులో ఉన్న గొప్పతనమును అందు నీవు ఆసక్తి కలిగి మిగులు ఆనందముతో ఆయన పనిని జరిగించదవు. తద్వారా ఆయన వచ్చిన సమయానికి ఆయనతో కలిసి నీవు కూడా విందులోనికి వెళ్ళగలవు. సమస్తము నీ చేతుల్లో ఉన్నది. వివేకము కలిగి ప్రవర్తిస్తావా, లేక ఇంకను అవివేకంతో, అజ్ఞానంతో ఆయన పిలుపును నిర్లక్ష్యపరుచుకొని విందుకి నిరాకరింపబడతావా? నీ చేతుల్లో ఉంది, ఆలోచించే. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఒకే ఒక పర్యాయము అందరి రక్షణము కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన
రక్షణముతో దత్తత చేకొనిన నీకు ఒక ప్రజను సంపాదించుకొంటివి. కావున మా మీద కనికరించి నీ శ్రీసభకు ఐక్యమును శాంతిని నీ వరములుగా దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్మును విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తనిష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముగననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్తానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యత లేగు మరేమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి,
మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపరవక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు, ఈ విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నా రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నా రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు, ఈ విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు.
స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తి నొసగును ఈ విందు ఈ విందు. ప్రార్థించదము. ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మా యందు నీ స్వస్థత కార్యమును పరిపూర్తి చేయుము. మాకు పరిపూర్ణతను వసగుము, మమ్మును సంరక్షించుము. అప్పుడు అన్ని విషయముల యందును మేము మీకు ప్రీతిపాత్రులముగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని సేవలో ప్రేమలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. మరువను యేసయ్యా ఎన్ని ఆపదలెదురైనా, మరువను మరువను యేసయ్యా ఎన్ని ఆపదలెదురైనా, నిన్ను మరువను మరువను యేసయ్యా ఎన్ని ఆపదలెదురైనా, మరువను మరువను యేసయ్యా ఎన్ని ఆపదలెదురైనా, నిన్ను మరువను మరువను యేసయ్యా అపనిందల పాలైనా.